వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. ప్రతిసారి చాలా కన్సిస్టెంట్గా ఆప్షన్లో ఒక రకమైన అండర్ పర్ఫార్మెన్స్ చేసే టీం ఏదైనా ఉంది అంటే కనుక దట్ ఈస్ ఆర్సీబీ. ఈ మాట వింటే ఆర్సీబీ ఫ్యాన్స్కి కోపం వస్తుందేమో కానీ డీప్ ఇన్సైడ్ ద హార్ట్ వాళ్ళకు కూడా తెలుసు. ఆప్షన్లో ఎప్పుడు కూడా ఆర్సీబీ ట్రెడిషనలీ 2008 నుంచి 2024 దాకా దే హ్యావెంట్ బీన్ ఏబుల్ టు గెట్ వాళ్ళ ప్రిఫరెన్స్ బైస్ అనేది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ విచ్ ఇస్ ఫ్యాక్ట్ ఆల్సో. అండ్ క్రికెటింగ్ బ్యాలెన్స్ అనేది ఆర్సీబీ ఆప్షన్ తర్వాత ఎప్పుడు కూడా సరైన రీతిలో కనిపించదు. వాళ్ళు మినీ ఆప్షన్స్లో ఆ ప్లేయర్ని ఈ ప్లేయర్ తెచ్చుకొని కాస్త ఆ బ్యాలెన్స్ని ఇంకొంచెం సమకూర్చుకునే ప్రయత్నాలు జరిగిన సందర్భాలు వాస్తవమే. బట్ ఆల్వేస్ ఎక్కడో అక్కడ ఒక ప్రాబ్లంతోనే ఒక చిన్న అన్బ్యాలెన్స్డ్ దీంతోనే వాళ్ళు ముందుకెళ్ళారు. అందులో అలాంటి స్టేట్లోనే 2016లో అద్భుతమైన రీతిలో ఆడారు, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ అక్కడ మీరు చూసుకుంటే కనుక యూ హ్యాడ్ గెయిల్, యూ హ్యాడ్ డివిలియర్స్, కోహ్లీ, వాట్సన్, మంచి టీం అనేది కనిపించింది. చెహల్ వాజ్ గ్రోయింగ్ అప్ ద ర్యాంక్స్. ఆ తర్వాత ఇయర్స్లో చూసుకుంటే కనుక ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ సీజన్ వదిలేసి అంతకుముందు సీజన్లో కూడా ఫాఫ్, కోహ్లీ, హసరంగా, మ్యాక్స్వెల్ వీళ్ళందరూ పర్ఫామ్ చేస్తూ వచ్చారు. అండ్ దెన్ యూ హ్యాడ్ సిరాజ్, హర్షల్ పటేల్ వీళ్ళందరూ చేస్తూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం సమీకరణాలు పూర్తిగా మారిపోయి దానికి కారణం ఏంటంటే దే వాంటెడ్ టు రీవ్యాంప్ దేర్ బౌలింగ్ అటాక్. ఎందుకు రీవ్యాంప్ దేర్ బౌలింగ్ అటాక్ అనే థాట్ వచ్చిందంటే బహుశా చిన్నస్వామి స్టేడియంలో వాళ్ళకి ఈ బౌలింగ్ అటాక్ అనేది వర్కౌట్ కావట్లేదు. చిన్నస్వామి స్టేడియంలో లాస్ట్ టైం రీస్టాప్లీ గాట్ ఇంజర్డ్. ఈసారి కూడా పూర్తి స్థాయిలో అవైలబుల్గా ఉంటాడా, ఫిట్గా ఉంటాడా అనే ఆలోచన వస్తేనే కాస్త కొంచెం భయంకరంగా ఉంటుంది. వస్తే బాగానే ఉంటుంది, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సిరాజ్తో పాటు స్టార్టింగ్ బౌలింగ్ చేస్తే బాగుంటుంది అని. బట్ ఉండడా అనేది తెలియదు. అండ్ దెన్ వాళ్ళు హసరంగా వద్దనుకున్నారు, హర్షల్ పటేల్ని వద్దనుకున్నారు. ఎందుకంటే ఆ స్లోవర్ వన్స్ వాంకడే మీద వర్కౌట్ కావట్లేదు, లాగిపెట్టి పీక్స్ కొడుతున్నారని చెప్పేసి పక్కన పెట్టారు, హసరంగాని పక్కన పెట్టారు. ముందు ఆప్షన్ అంటే దే హ్యాడ్ ది ఆప్షన్ ఆఫ్ రీటైనింగ్ దీస్ బోత్. ఎవరిని? హర్షల్ పటేల్ని, యుజ్వేంద్ర చహల్ని వదిలేశారు, హసరంగాని వదిలేశారు. హసరంగాని మళ్ళీ బైబ్యాక్ చేశారు. ఆ తర్వాత హర్షల్ పటేల్ బైబ్యాక్ చేశారు, హసరంగాని కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని వదిలేశారు. సో దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో కంటిన్యూటీ ఇన్ దర్ బౌలింగ్. బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ఎప్పుడు కూడా బ్యాటింగ్ వాళ్ళ దగ్గర మంచి బ్యాటింగే ఉంది. ఈసారి ఆ బ్యాటింగ్ ఇంకొంచెం బలపడింది బికాస్ ఆఫ్ ది ట్రేడ్. ఏ ట్రేడ్? క్యామరన్ గ్రీన్ ట్రేడ్. ఎప్పుడైతే వాళ్ళు క్యామరన్ గ్రీన్ తెచ్చుకున్నారో టీంలోకి, వాళ్ళ బ్యాటింగ్ అసలు ఎక్కడ కూడా ఫింగర్ పాయింట్ చేసి ఎవరున్నారని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఫాఫ్ డు ప్లసీ, మ్యాక్స్వెల్, క్యామరన్ గ్రీన్ వీళ్ళు ముగ్గురు దే ప్లే ఇన్ టాప్ 6. దానికి తోడు దర్ ఇస్ విరాట్ కోహ్లీ ఎట్ ద టాప్. సో ఎక్కడ మీకు తేడా కనిపిస్తుంది? టాప్ 6లో 4 వీళ్ళే ఉన్నారు. ఇంతకన్నా అసలు తోప్ బ్యాటింగ్ లైనప్ అనేది కనిపించదు. బట్ ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే నంబర్ 4లో ఎవడు ఆడబోతున్నాడు, నంబర్ 6లో ఎవడు ఆడబోతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. రజత్ పటిదార్ తీసుకొచ్చి ఆడిస్తారు. ఎక్కడ ఆడిస్తారు? వన్ డౌన్లో ఆడిస్తారా, లేకపోతే ఓపెనింగ్ చేయించి కోహ్లీని వన్ డౌన్ పంపిస్తారా అనేది వాళ్ళు తీసుకోవాల్సిన ఒక నిర్ణయాల గురించి మనం మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు మాట్లాడదాం. బట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూడండి. దే కెన్. ఆ తర్వాత మీరు మహిపాల్ లోమ్రోర్ లాంటి వాళ్ళు ఉన్నారు, సుయాష్ ప్రభుదేశాయ్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ ఆల్రెడీ ఆడిన ప్లేయర్స్. వీళ్ళందరూ ఆ లిస్ట్లో కనిపిస్తున్నారు. అంటే దెర్ ఇస్ దినేష్ కార్తిక్. దినేష్ కాదంటే కనుక అనుజ్ రావుత్. ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. 8, 9, 10 దగ్గరే సమస్యలు మొదలవుతాయి. ఎందుకంటే సరే 11లో సిరాజ్ని పెట్టుకోండి. 8, 9, 10లో సమస్యలు ఎందుకు వచ్చాయంటే 10లో మీరు ఒక ఫార్నర్ని పెట్టుకోవాలి. అందులో మీరు తీసుకున్న ఆప్షన్స్ చాలా గట్టిగానే ఉన్నాయి. రీస్టాప్లీ, తను కాదనుకుంటే అల్జరీ జోసెఫ్, తను కాదనుకుంటే లాకీ ఫర్గ్యూసన్, తను కాదనుకుంటే కనుక టామ్ కరణ్. ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, అందులో ఒక ఆప్షన్ వస్తుంది. వైశాఖ్ విజయ్ కుమార్ మీరు 12th మ్యాన్గా పెట్టుకోండి, అంటే ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకోండి. స్టిల్ మీ దగ్గర ఒక ఆప్షన్ అనేది తేడా పడుతుంది. నేను ఆప్షన్ వీడియోలో కూడా చాలామంది స్పిన్నర్స్ ఉన్నారు కదా అన్నారు. హిమాన్షుని పెట్టారు, విల్ జాక్స్ అన్నారు, మ్యాక్స్వెల్ అన్నారు, కరణ్ శర్మ అన్నారు. నిజంగా మాట్లాడే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా వీళ్ళు ఎవరైనా కూడా చెహల్ చేసిన లేదా హసరంగా ఇచ్చిన వికెట్లకి తాలూకు సరిపోతారా? సరిపోరు. ఇట్ ఈస్ జస్ట్ అజ్యూమింగ్ దట్ దే ఆర్ ద బెస్ట్. అలాంటి సిచ్యువేషన్లో ఆర్సీబీ ఉంది. వాళ్ళ ఆప్షన్ స్ట్రాటజీకి వెళ్తే కనుక ఫస్ట్లీ దే ఆర్ కంప్లీట్లీ బంబూజల్డ్ బై ఎస్ఆర్హెచ్. వాళ్ళు కమిన్స్ బిడ్ పెంచారు అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు ఆర్సీబీ వాళ్ళు. ఎందుకో కూడా చెప్తా. ఎందుకంటే కమిన్స్ ఈజీగా ఒక 11 lakhsకి 11 crores దాకా వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళందరూ బిడ్డింగ్ చేయడం ఆపేశారు. 11, 12 అక్కడ బిడ్డింగ్ చేయడం ఆపేశారు కమిన్స్కి. ఎవరు కూడా తీసుకోవాలి. ఇట్ వాజ్ ఓన్లీ అ వార్ బిట్వీన్ ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్. అండ్ కమిన్స్ కోసం ఎస్ఆర్హెచ్ ఆ లెవెల్లో వెళ్ళింది కాబట్టి స్టార్క్ కోసం వెళ్ళొచ్చు అన్నట్టు జీటీ అండ్ కేకేఆర్ ఇద్దరు కూడా పోటీ పడి మరి అతని బిడ్ ఇంక్రీజ్ చేశారు. సో ఆర్సీబీకి నిజంగా ఆప్షన్లో తగిలిన షాక్ ఏంటి అంటే కనుక
ప్యాట్ కమిన్స్ కోసం ఆ బిడ్డింగ్ అనేది ఎస్ఆర్హెచ్ చేయడం ఎందుకు జరిగింది? హసరంగా బేస్ ప్రైజ్లో వస్తున్నానంటే కనుక ఎందుకు పట్టుకోలేదు వీళ్ళు? అందుకు జరిగింది. ఇట్స్ అ సింపుల్ ఈక్వేషన్. హసరంగా బిడ్ అనేది కనుక పెంచుంటే, హసరంగా పోని వచ్చుంటే థింగ్స్ వుడ్ హావ్ బిన్ డిఫరెంట్ ఆర్సీబీ. ఇప్పుడు ఇక్కడ దే వెంట్ ఫర్ కమిన్స్ గురించి అంతవరకు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం పెట్టడానికి సిద్ధపడ్డారు. 20 కోట్లు పెట్టడానికి సిద్ధపడ్డారు కమిన్స్ కోసం. ఇక ఆ తర్వాత మా వల్ల కాదని పక్కకి జరిగింది. సో ఆ కమిన్స్ ఎప్పుడైతే దిగిపోయాడో ఆర్సీబీ వాళ్ళకి అర్థమైంది రెడ్ స్టార్ కోసం కూడా ఇలాగే వెళ్ళబోతుంది. అందుకే అల్జరీ జోసెఫ్కి 11.5 crores ఇచ్చి కొనుక్కున్నారు. ఈజ్ అ వెరీ గుడ్ బై, అందులో డౌట్ లేదు. బౌన్స్ రాబట్టగలడు. ఆర్సీబీ వికెట్ మీద, చిన్నస్వామి వికెట్ మీద మంచి బౌన్స్ ఉంటుంది. ఒక మంచి పేసర్ కావాలి, తీసుకున్నారు. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ది ఓన్లీ హోప్ దట్ అతను మళ్ళీ ఆర్సీబీకి వచ్చి ప్రతి బౌలర్ కొట్టించుకోకుండా ఉండాలని అనుకోవాలి. ఎందుకంటే టిమ్ సౌదీ లాంటి వాళ్ళకే దిక్కు లేకుండా పోయింది ఆర్సీబీ స్టేడియంలో. చాలా గట్టిగా దెబ్బలు పడ్డేవాడికి. దట్స్ అన్ అన్ఫర్గివింగ్ స్టేడియం బౌలర్స్కి. ఆ తర్వాత ఏం చేస్తారు? దే హ్యాడ్ టు వెయిట్. చాలా గట్టిగానే వెయిట్ చేశారు. వెయిట్ చేసి యష్ దయాల్ కోసం వెళ్ళారు. 5 కోట్లు. 5 కోట్లు అని యష్ దయాల్ అనేది ఇట్స్ అగైన్ వాజ్ అ వార్ బిట్వీన్ జీటీ అండ్ ఆర్సీబీ. జీటీ తన గురించి వెళ్ళడం అనేది ఒక మంచి జెస్చర్. ఎందుకంటే తను జీటీకి ఆడుతున్నప్పుడే రింగ్ కోట్లో కొట్టేసరి కాన్ఫిడెన్స్ మొత్తం షాటర్ అయింది, తను వదిలేశారు. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ కాదు బాబు నేను మళ్ళీ తీసుకుంటాం మేము. బట్ ఆర్సీబీ ఎప్పుడైతే బిడ్డింగ్ మొదలు పెట్టిందో జీటీ జస్ట్ ఇంక్రీజెస్ వాల్యూ. 5 కోట్లు పెట్టి కేజీఎఫ్తో పాటు యష్ కూడా వచ్చాడు. మరి ఇది నరాచియా లేకపోతే ఇంకేదన్నా అనేది చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ గోల్డ్ నిధి ఉంది, ఇక్కడ ట్రాఫీ నిధి లేదు. మరి వస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు? ది వెంట్ ఫర్ టామ్ కరణ్ గురించి చాలామంది కొన్ని క్వశ్చన్స్ రేస్ చేయొచ్చు. కానీ టామ్ కరణ్ బేసికలీ బికాస్ ఆఫ్ హిస్ అబిలిటీ టు బ్యాట్ అ బిట్, క్యామరన్ గ్రీన్కి ప్రాపర్ స్థాయిలో మీకు అక్కడ రీప్లేస్మెంట్ లేదు కాబట్టి అట్లీస్ట్ అ బౌలర్ హూ కెన్ టాంక్, అలాంటి ఒక అలాంటి ఒక ప్లేయర్ని తెచ్చుకున్నారు టామ్ కరణ్ రూపంలో. ఫర్ ఎగ్జాంపుల్ టామ్ కరణ్ కనుక గ్రీన్ కనుక నెంబర్ 5లో ఆడట్లేదు, నెంబర్ 4లో ఆడట్లేదు అంటే ఒక ఇండియన్ బ్యాటర్ని ముందు పెట్టుకొని టామ్ కరణ్ నెట్ నెంబర్ 7 ఆడించే ప్రయత్నాలు చేస్తారు. స్టిల్ దే కెన్ బ్యాట్ లిటిల్ డీప్ అనే ఆలోచన వల్ల. సో ఐ థింక్ దట్స్ అ గుడ్ డెసిషన్ దే. అది ఆ రకంగా మనం మాట్లాడుకోవాలంటే ఆఫ్టర్ కమిన్స్ గోయింగ్ వాళ్ళు అల్జరీ జోసెఫ్ బయింగ్ కానీ టామ్ కరణ్ బయింగ్ కానీ హాస్ బిన్ గుడ్. యష్ దయాలే కాస్త కన్ఫ్యూజింగ్గా కనిపించింది. బట్ దే హ్యాడ్ టు గో ఫర్ అన్ ఇండియన్ బౌలర్. లేదంటే కనుక వాళ్ళు ఆకాశ్దీప్, సిరాజ్, వైశాఖ్, విజయ్ కుమార్, దే ఆల్రెడీ లెట్ సిద్ధార్థ్ కోహ్లీ వీళ్ళందరినీ వదిలేసరికి కూడా ఒక ఇండియన్ బౌలర్ కావాలి. అండ్ ఒక గాయపడిన సింహం కాబట్టి తన శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందని నారాజీకి పిలుచుకొచ్చుకున్నారేమో యష్ని. ఆ తర్వాత వాళ్ళు తీసుకున్న ప్లేయర్ ఎవరు అంటే లాకీ ఫెర్గ్యూసన్. ఇది కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ బై. క్వశ్చన్ దట్ అరైజెస్ హియర్ ఇస్, ఆల్రెడీ మీరు అల్జరీ జోసెఫ్ని తెచ్చుకున్నారు, ఆల్రెడీ రీస్టాప్లీ అక్కడ కూర్చొని ఉన్నాడు, మీరు టామ్ కరణ్ని కూడా తెచ్చుకున్నారు. లాకీని తెచ్చుకుంటే నలుగురిలో మీరు ఒకళ్ళనే ఆడించగలరు. ఓన్లీ 1% కెన్ ప్లే ఇన్ ద 11. ఎందుకు అంటే ఫాఫ్ ఈజ్ ద కెప్టెన్, ఖచ్చితంగా ఉన్నాడు ఓవర్సీస్ ప్లేయర్. మ్యాక్స్వెల్ ఖచ్చితంగా ఉంటాడు, గ్రీన్ ఖచ్చితంగా ఉంటాడు. సో ఒకడే ఒక ప్లేయర్ అక్కడ బౌలింగ్ చేయడానికి ఉన్నాడు. సో ఎందుకు లాకీ ఫెర్గ్యూసన్ కోసం వెళ్ళారు అంటే ఎక్స్ట్రా పేస్ కోసం వెళ్ళారు. సో టామ్ కరణ్ ఒక బ్యాకప్గా ఉన్నాడు, అల్జరీ జోసెఫ్ ఉన్నాడు. అల్జరీ జోసెఫ్, లాకీ ఫెర్గ్యూసన్ ఒకళ్ళకొకళ్ళు బ్యాకప్గా వెళ్తున్నారా అనేది అర్థం చేసుకునే విధంగా వాళ్ళే వదిలేశారు మనకి. ది పాయింట్ ఈస్ వీళ్ళ బైస్ అన్ని కూడా కాస్త డిస్జాయింటెడ్ బైస్ ఉన్నాయి. ఒకవేళ కనుక ఒకదానికొకటి లింక్ ఉన్న బై ఉన్నా, లేకపోతే ఒక ప్లేయర్కి లింక్ ఉన్న బై ఉన్నా కూడా ఓకే ఫైన్, ఎందుకు పర్చేస్ చేశారా, ఎందుకు ఇది చేశారా అని చెప్పేసి ఒక ఆలోచన రావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వీఆర్ ట్రైన్ టు ఫైండ్ లింక్స్. బట్ అందులో ఆఫ్ కోర్స్ టామ్ కరణ్ లింక్ ఇస్ డెఫినెట్లీ వ్యాలిడ్ లింక్. ఇక లాకీ ఫెర్గ్యూసన్, అల్జరీ జోసెఫ్లో ఇట్ విల్ హ్యావ్ టు డిపెండ్ ఎవరు ఎక్కువ అవైలబుల్గా ఉంటారని. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంజరీ ప్రోన్ కాబట్టి తీసుకున్నారు. అది ఒక లాజిక్ ఉంది, అక్కడ కాదనట్లేదు. బట్ స్టిల్ ఇందాక అన్నట్టుగానే వీఆర్ సెర్చింగ్ ఫర్ థింగ్స్ లాగా ఆర్సీబీ ఒక ఆప్షన్ అనేది ఉండింది. అలాగే లాస్ట్లో స్వప్నిల్ సింగ్ని, సౌరవ్ చౌహాన్ని కూడా తీసుకున్నారు. బేస్ ప్రైజ్లో వచ్చారు, 2020 బేస్ ప్రైజ్లో వచ్చారు. సో ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 5 కోట్లు టు యష్ దయాల్ అనేది కాస్త ఓవర్ రేటెడ్గా కనిపించింది. హోప్ఫుల్లీ పర్ఫార్మ్స్. అండ్ 11.5 crores, తర్వాత లాకీకి 2 crores, 13.5 crores అండ్ అలాగే మీకు టామ్ కరణ్కి 1.5 crore అంటే 13.5 + 1.5 15 crores దే గాట్ 4 buys. ఆ రకంగా చూసుకుంటే కనుక మీ 8, 9, 10 స్పాట్లో యూ కూడా వెయిటెడ్ కదా. మీరు అదే 1.5 పెట్టి హసరంగా తీసుకోవచ్చు కదా. లేదా మీకు శ్రేయస్ గోపాల్ ఆర్సీబీ ట్రయల్స్కి కూడా వచ్చాడు, తను తీసుకోవచ్చు కదా. తను బ్యాటింగ్ కూడా చేయగలడు, మంచి లెగ్ స్పిన్ కూడా చేయగలడు, వికెట్లు కూడా తీసాడు వీళ్ళందరివి. తనని తీసుకోవచ్చు కదా. ఎందుకని తీసుకోవట్లేదు ఒక ప్రాపర్ లెగ్ స్పిన్నర్ని అంటే కరణ్ శర్మ మీద అంత గిట్టి నమ్మకం పెట్టుకున్నారు. కరణ్ శర్మ ఇస్ 36 years old. 56లో కొట్టగలడు, బాగానే ఆడుతున్నాడు, ఫస్ట్ క్లాస్ రికార్డులు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఎంతవరకు ఆర్సీబీ హస్ ట్రస్టెడ్ హిమ్ అనేది బిగ్ క్వశ్చన్. తను ముంబైకి ఆడాడు, సిఎస్కేకి ఆడాడు, ఎస్ఆర్హెచ్కి ఆడాడు,
ఆడిన చోటల్లో ట్రాఫీ గెలిచడానికి నమ్మకం తెచ్చుకున్నాడు, అది వేరే విషయం. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇయర్ అనేది అతని మీద ఎంతవరకు మీరు నమ్మకం పెడతారు. హిమాన్షు కానీ, విల్ జాక్స్ కానీ, కరణ్ శర్మ కానీ, లేదా మయాంక్ డగర్ కానీ, వీళ్ళల్లో మయాంక్ డగర్ అయితే షాబాజ్ని ఇచ్చేసి మరీ మయాంక్ డగర్ని తెచ్చుకున్నారు. అంటే ఒక షాబాజ్ ఇంపాక్ట్ రూల్ ప్రకారంగా తనకు కాస్త ఎఫెక్ట్ అయ్యాడు. అది మనం లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడితే ఎందుకు ఎఫెక్ట్ అవుతారని కొంతమంది అడిగారు. బట్ ఎఫెక్ట్ అయ్యాడు కాబట్టి వదిలేశారు ఆర్సీబీ వాళ్ళు. అండ్ ఎస్ఆర్హెచ్ బాగా పనికి వస్తాడు ఇప్పుడు, అదే షాబాజ్. ఇప్పుడు షాబాజ్ వదిలేసి మయాంక్ డగర్ని తెచ్చుకున్నారు. సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో యూ హ్యావ్ టు ప్లే మయాంక్ డగర్. 9లో ఆడించారనుకోండి, 10లో ఒక ఫాస్ట్ బౌలరు, 11లో సిరాజ్, 10లో లాకీ కానీ అల్జరీ కానీ ఎవరినో ఒకరిని ఆడిస్తారు. సో సిరాజ్, లాకీ, వైశాఖ్ విజయ్ కుమార్, క్యామరన్ గ్రీన్, మ్యాక్స్వెల్, మయాంక్ డగర్, ఆ తర్వాత మీరు కరణ్ శర్మ. సో ఇక్కడ కరణ్ శర్మను ఆడించాలంటే ఎక్కడ ఆడిస్తారు? నంబర్ 8లో కరణ్ శర్మ, నంబర్ 9లో మయాంక్ డగర్, లేదా నంబర్ 9లో సిరాజు, 10 and 11 వీళ్ళు ఆడిచ్చారు అనుకోండి, దెన్ ఒక సెన్స్ అనేది ఉంటుంది. అప్పుడు నంబర్ 7లో యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్. నంబర్ 8లో కరణ్ శర్మ ఆడగలడు కాబట్టి నంబర్ 7లో డీకేని పెట్టుకోవాలి. నంబర్ 7లో డీకేని పెట్టుకొని మిగతా టీంని సెట్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుంది? నౌ ఈక్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. రజత్ పటిదార్, ఫాఫ్ డూప్లసీ, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరన్ గ్రీన్, దినేష్ కార్తిక్ అందరూ రైట్ హ్యాండర్లే. సాబ్ కే సాబ్ రైట్ హ్యాండర్. ఒక లెఫ్ట్ హ్యాండర్ లేడు వాళ్ళ ఆర్డర్లో. సో అదొక ఈక్వేషన్. ఉన్న లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరున్నారు? అనుజ్ రావత్ ఉన్నాడు, తను ఏమన్నా ముందుకు తీసుకెళ్ళి ఆడిస్తారా చూడాలి. మైపాల్ లామ్రోర్ ఉన్నాడు, తను ఎక్కడన్నా ఆడిస్తారా చూడాలి. సో దీస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఏరియాస్ ఇక్కడ ఆర్సీబీకి అర్థం కానివి. బట్ వాళ్ళ టాప్ 6 ఇస్ లుకింగ్ సెట్, అద్భుతమైన రీతిలో సెట్ అయి ఉంది. క్యామరన్ గ్రీన్ కూడా బౌలింగ్ వేయగలడు కాబట్టి దే కెన్ ఈవెన్ బ్యాట్ లిటిల్ డీప్. కానీ వాళ్ళు ఈవెన్ బ్యాట్ లిటిల్ డీప్ దాకా వెళ్ళారంటే కనుక దే విల్ హ్యావ్ టు ఫైండ్ అ జెన్యున్ వికెట్ టేకర్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. ఇప్పుడు మయాంక్ డగర్ కానీ, మ్యాక్స్వెల్ కానీ ఆన్ వికెట్స్ లైక్ లక్నో, వికెట్స్ లైక్ ఢిల్లీ, కాసంత కేకేఆర్ అది హెల్ప్ అవుతాయి. చెన్నై మీద కూడా కాస్త హెల్ప్ అనేది లభిస్తుంది వాళ్ళకి. బట్ ఆర్సీబీలో వాళ్ళు, మన చెన్నై చిన్నస్వామిలో వాళ్ళు 7 మ్యాచ్లు ఆడతారు. ఆ 7 మ్యాచ్లో వాళ్ళ రికార్డ్ హాస్ ఆల్వేస్ బీన్ అండర్ 50%. ట్రెడిషనల్లీ ఓవరాల్గా చూసుకుంటే ఆల్వేస్ బీన్ అండర్ 50%. డే మ్యాచెస్ జరిగినప్పుడు ఈ బౌలింగ్ లైన్ బాగానే సరిపోతుంది. నైట్ మ్యాచెస్కి వచ్చినప్పుడు ఇబ్బంది కూడా ఉంటుంది. ముంబై లాంటి వికెట్ మీద కూడా మీకు సరే లెగ్ స్పిన్నర్ అవసరం లేదు, వీళ్ళిద్దరి చేత ఆడించవచ్చు అని అనుకోవచ్చు. బట్ యూ నీడ్ అ వికెట్ టేకింగ్ ఆప్షన్ మిడిల్ ఓవర్స్లో. క్యామరన్ గ్రీన్ ఎంతవరకు మీకు బౌలింగ్ ఇస్తాడు, మ్యాక్స్వెల్ ఎంతవరకు బౌలింగ్ ఇస్తాడు అని బేరేజ్ వేసుకుంటే సరే 6 ఓవర్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి అనుకుందాం. మ్యాక్స్వెల్ చేత ఈజీ ఓవర్ ఏం చేస్తారు, ఫస్ట్ ఓవర్ ఒకటి, ఇంకెక్కడ ఓవర్లో ఏం చేస్తారు, 6 ఓవర్స్ 5 ఓవర్స్ వచ్చాయి అనుకుందాం. ఆ తర్వాత సిరాజ్ దగ్గర నుంచి 4 ఖచ్చితంగా వస్తే 9 అయింది. లాకీ కానీ అల్జరీ కానీ ఎవరుంటే వాళ్ళతో 4 ఓవర్స్ వేయించాల్సిందే 13 అయింది. అండ్ దెన్ వైశాఖ్ విజయ్ కుమార్ కానీ, తర్వాత మీకు మయాంక్ డగర్ కానీ వీళ్ళ దగ్గర నుంచి ఎత్తుక్కోవాలి. బౌలింగ్ షార్ట్ ఉన్నారు ఆర్సీబీ. అండ్ ఆప్షన్ దే డిడ్ నాట్ హ్యావ్ అ ప్రాపర్ ఆప్షన్, అందులో డౌటే లేదు. ఎందుకు అందులో డౌటే లేదంటే కనుక వాళ్ళు వదిలేసిన ప్లేయర్లు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దే కూడా టేకన్ ఆదిల్ రషీద్, బాగా హెల్ప్ అయ్యేవాడు. అఖిల్ హుసేన్ కూడా కాస్త వరకు హెల్ప్ అయ్యాడు, ఆ వికెట్ మీద హెల్ప్ అవుతాడు లేదా డౌటే. ఆదిల్ రషీద్ ఖచ్చితంగా హెల్ప్ అయ్యేవాడు. ముజీబుని తీసుకుని ఇంకా బాగా హెల్ప్ అయ్యేది, వాళ్ళకి ఒక మిస్టరీ స్పిన్నర్ వచ్చేవాడు ఆ వికెట్ మీద. బట్ సమ్మ వాళ్ళు వద్దనుకున్నారు. తబ్రియా షమ్సిన్ తీసుకున్నా బాగా వర్కౌట్ అయ్యేది, అతన్ని వద్దనుకున్నారు. ఫిన్ ఆలన్ వాళ్ళే వదిలేశారు అతన్ని. సో అందులో మళ్ళీ వస్తాడని చెప్పేసి ఆ హోపు లేదు, అందులో డౌట్ కూడా లేదు. ఆ తర్వాత వాళ్ళు సరే మిగతా వాళ్ళు ఎవరు కూడా సరైన రీతిలో వాళ్ళకి స్పిన్నింగ్ ఆప్షన్స్ లా కనిపించలేదు కాబట్టి వదిలేశారు వాళ్ళు. బట్ దీస్ ఆర్ ది ఆప్షన్స్ దే షుడ్ హ్యావ్ గాన్ ఫర్. బట్ ఎప్పుడైతే ఆ కమిన్స్ వచ్చేస్తే సెట్ అయిపోతుందని ఏదైతే అనుకున్నారో వాళ్ళు, దే డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. వాళ్ళ దగ్గర ఉన్న 23 కోట్లలో దే వర్ రెడీ టు గో ఫర్ 20 crores టు కమిన్స్. మిగతా వాళ్ళందరూ బేస్ పేజ్లో ఎత్తుకుందాం అనుకున్నారు. 20 crores కమిన్స్కి వెళ్ళడానికి సిద్ధపడిన వాళ్ళు సడన్గా ఇది కుదరలేదనేసరికి కాస్త షాక్ అయ్యారు, అందులో డౌట్ లేదు. అండ్ దే డిడ్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఆప్షన్. సో వాళ్ళ దగ్గర ఉన్న దాంతోనే వాళ్ళు మేనేజ్ చేయాలి, మెయింటైన్ చేయాలి. అందులో చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ దే స్టిల్ ఫార్మింగ్ అ బ్యాడ్ టీమ్ అని చెప్పడానికి లేదు. బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఆర్సీబీకి లేదు కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది. బట్ ఒకవేళ కనుక దే ట్రస్ట్ ఇన్ మయాంక్ డగర్ అండ్ కరణ్ శర్మ, వాళ్ళకి చెప్పాలి బాస్ మీరే తోపులు అని చెప్పేసి ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇన్స్పైర్డ్ పర్ఫార్మెన్స్ రాబడితే బాగుంటుంది. బట్ ఈ లైనప్తో వాళ్ళు బాగా చేయాలంటే మొహమ్మద్ సిరాజ్ షుడ్ హ్యావ్ అ మైండ్ బాగ్లింగ్ సీజన్. ఒక 20-22 వికెట్లు తీయగలగాలి సిరాజ్. దానికి తోడు బ్యాటింగ్లో వీళ్ళందరూ అదరగొట్టాలి. సో అది ఎలా ఉండబోతుంది అనేది మనం మార్చ్లో మాట్లాడుకుందాం. ఆప్షన్ వైజ్గా చూసుకుంటే కనుక ఎస్ దే విల్ బి డిసప్పాయింటెడ్, బట్ దే విల్ బి ప్రిపేరింగ్. ఓకే, దీని టీంతో ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలనే ఆలోచనతో వాళ్ళు కూడా